గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాల్పల్లి కృష్ణ కాలనీలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలు జరగగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో క్రీడల పట్ల అంతగా ఆసక్తి చూపని వారు సైతం సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 2% రిజర్వేషన్ వెసులుబాటు ఉంటుందని, తద్వారా ప్రభుత్వ కొలువులు కూడా పొందవచ్చన్నారు. జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన క్రీడాకారుల జట్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నేను అనుకున్నా, నా చదువుకునేటప్పుడే నేను ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చేశా. డిగ్రీ బిఏలో ఫైనల్ ఇయర్లోనే ఉద్యమ బాట పట్టిన. ఆ ఫైనల్ ఇయర్ పాస్ కాలే, పరీక్షలు రాయలే. కనుక నేను 88లో సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ 95లో అయ్యా. అప్పుడే అనుకున్న ఎమ్మెల్యేగా కావాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని. నన్ను నమ్ముకున్నోడు టికెట్లు ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా పోటీ చేసి 3 సార్లు పోటీ చేసి 3వసారి ఈ రాష్ట్రంలోనే టాప్ 10లో 1,23,000 ఓట్లు 53,000 మెజార్టీతో గెలిచా. అంటే నాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అసెంబ్లీలో కూడా చెప్పా ఈ విషయాలన్నీ, నిన్నటి దాకా కూడా చెప్పా. కానీ అబద్ధాలను నిజం చేసేటోళ్ళు, నిజాన్ని అబద్ధం చేసేటోళ్ళు లూటీ చేసి వాళ్ళ కడుపులు నింపుకొని దోపిడీ చేసి చదువుకునే పుస్తకాల మీద కమిషను, పెన్నుల మీద కమిషన్ కొట్టి దోసుకున్నటువంటి వ్యక్తులను రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీ విద్యార్థులారా, దయచేసి క్రీడాకారులారా, మీరందరూ కూడా ఒక పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఈ రోజు నుంచే ఎంచుకోండి. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నేను ఒక మంచి క్రీడాకారుడిగా ఎదగాలని, కలెక్టర్గా, ఎస్పీగా, డాక్టర్గా, ఒక ప్రొఫెసర్గా కావాలని ఆ గోల్ రీచ్ కానీ మీ ఎలాంటి చదువులకు ఆటంకం లేకుండా ముఖ్యమంత్రి గారు అమెరికా పోయటానికి కూడా 20 లక్షలు ఇచ్చి విదేశాలకు విద్యార్థులను పంపిస్తున్నాం. మీ హాస్టళ్లలో కూడా మీకు ఎక్కడ చదువులు కావాలంటే అక్కడ చదివేయటానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంది. పిల్లలకు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా కుటుంబ సభ్యులు విద్యార్థులు, ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విద్యార్థులు హాస్టళ్లలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను మీతో భోజనం చేశాం. నేను ఈ నిత్యం 360 రోజులు, వారానికి ఒక రోజు హాస్టళ్లలోనే భోజనం చేసి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా కైకొని అక్కడ ఉన్నటువంటి మరి అవసరాలను కూడా తీర్చడానికి ప్రభుత్వము, మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు సీఎం కప్పులో పాల్గొన్నటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, మరి ఉద్యోగ సంఘాలకు, అదేవిధంగా క్రీడాకారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.